మీలో ఎవరికైనా సీమమెట్ట తామర గురించి తెలుసా? ఈ సీమమెట్ట తామర శాస్త్రీయ నామం కేసియా అలాటా. ముఖ్యంగా తామర లాంటి చర్మ వ్యాధులతో బాధపడేవాళ్లు సీమమెట్ట తామర ఆకులను మెత్తగా నూరి పేస్ట్లా చేయాలి. ఇప్పుడు దీంట్లో కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి తామర ఉన్న చోట 10 రోజులు వరుసగా లేపనంలా వేస్తే తామర తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా నోటిపుండ్లతో బాధపడేవాళ్లు ఈ సీమమెట్ట తామర చెట్టు ఆకులు, పువ్వులతో చేసిన కషాయం తాగితే నోటిపుండ్లు తగ్గిపోతాయి. ఇక మలబద్ధకంతో ఇబ్బంది పడేవాళ్లు ఈ ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డైలీ రాత్రి నిద్రపోయే ముందు అరకప్పు గోరువెచ్చని వాటర్లో కలిపి తాగితే మలబద్ధకం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సీమమెట్ట తామర చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని ఎగ్జిమాపై రాస్తే అది త్వరగా తగ్గిపోతుంది. ఇక హెర్పిస్ తో బాధపడేవాళ్లు ఈ సీమమెట్ట తామర చెట్టు ఆకుల కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగితే హెర్పిస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా బ్రాంకైటిస్ తో బాధపడేవాళ్లు ఈ సీమమెట్ట తామర చెట్టు ఆకుల కషాయంలో మిరియాల పొడి కలిపి తాగితే బ్రాంకైటిస్ తగ్గి శ్వాస సాఫీగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ సీమమెట్ట తామర చెట్టు బెరడును మెత్తగా దంచి కాస్త వేడి చేసి వాపులపై కడితే వాపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే హెపటైటిస్ తో బాధపడేవాళ్లు సీమమెట్ట తామర చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని రోజుకు 3 పూటలా తాగితే హెపటైటిస్ తగ్గుతుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.